హలో ఫ్రెండ్స్, ఈ రోజున చాలామంది ఎదుర్కొంటూ ఉన్న అనేక సమస్యల్లో, ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలలో వెంట్రుకలు రాలిపోవటం ఇది చాలా ప్రధానమైన సమస్య. మనుషులు అందంగా కనిపించాలి అంటే వెంట్రుకలు ఆరోగ్యకరంగా ఉండాలి. వెంట్రుకలు రాలిపోతూ ఉన్నప్పుడు, వెంట్రుకలు పలసగా అయినప్పుడు ముఖం వికారంగా తయారు కావటం చాలా బాధాకరమైన విషయంగా ఉంటుంది. ఈ వెంట్రుకలు చాలా కారణాలను బట్టి రాలిపోతూ ఉంటాయి. పొల్యూషన్ను బట్టి, హార్మోన్స్ అప్ అండ్ డౌన్స్ని బట్టి, సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకపోవటాన్ని బట్టి, తలను సరిగా శుభ్రం చేసుకోకుండా ఉండటం వలన డాండ్రఫ్ ఏర్పడి ఆ వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నప్పటికీ వీటన్నింటి నుంచి బయటపడటానికి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. వాటిల్లో మనకి అందుబాటులో ఉన్న రెమెడీ ఒకటి ఈ వీడియోలో చూద్దాం. అదేమిటంటే గుంట కలగరాకు. ఇది ఆస్ట్రేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం ఎక్లిప్టా అల్ఫా అంటారు. దీన్ని గుంట కలగర, అలాగే గుంట గలిజేరు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. సంస్కృతంలో దీన్ని బృంగరాజ అని అంటారు. అందుకనే బృంగరాజ తైలం అనే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతూ ఉంటుంది కదా. ఈ ఆయిల్ ఈ ఆకుతో తయారు చేయబడింది. ఈ బృంగరాజ తైలము అని ఉన్న ప్రతి హెయిర్ ఆయిల్ ఈ ఆకు నుంచి తయారు చేయబడింది. మార్కెట్లో చాలా తలనూనెలు ఈ బృంగరాజ ఆకులతోటి తయారు చేస్తున్నారు. దీనిలో ఉన్న ముఖ్యమైన గుణాలు చాలా ఉన్నాయి. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో చాలా గొప్పగా ఉన్నది. అందుకే ఈ ఆకుని తల వెంట్రుకలకు పోషణనిచ్చే ఆయిల్స్లో కలుపుతారు. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ కూడా ఉంది. అయితే ఇటీవల పరిశోధనలో తేలింది ఏంటంటే, ఈ గుంటగలగర ఆకు లివర్ ఫంక్షన్ కూడా బాగు చేస్తుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గుంటగలగర లేదా గుంట గలిజేరు లేదా బృంగరాజ ఆకు ప్రధానంగా తల వెంట్రుకలు నల్లబడటానికి, తల వెంట్రుకలు ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. పేను కొరుకుడు మీరు వినే ఉంటారు. అంటే తలలో ఒక భాగం అంతా కూడా వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఇంకక్కడ వెంట్రుకలు రావు. వెంట్రుకలు రాలిపోవటం వేరు, పేను కొరుకుడు వేరు. తలపై అక్కడక్కడ ఒక్కసారిగా వెంట్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా కనిపించేదాన్ని పేను కొరుకుడు అంటారు. ఈ పేను కొరుకుడు స్త్రీలలో చాలా తట్టుకోలేని బాధాకరమైన సమస్య. ఈ గుంటగలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్దగా అయ్యేట్లు నూరి పేను కొరుకుడు గల ప్రదేశాల్లో పీయాలి. ఈ విధంగా వారం రోజులు కనుక చేస్తే పేను కొరుకుడు ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. చిన్నపిల్లల్లో దగ్గు కూడా ఈ గుంటగలిజేరు తగ్గిస్తుంది. తర్వాత తెల్ల వెంట్రుకలు చిన్నప్పటి నుంచే తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇవి కొన్ని వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సరైన విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందక వస్తూ ఉంటాయి. ఎలా వచ్చినా కానీ ఈ గుంటగలగరాకు మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి ముద్ద చేసి దానికి 4 రెట్లు నువ్వుల నూనెను లేదా
కొబ్బరి నూనెను కలిపి సన్నటి సెగ మీద మరిగించాలి. ఈ మిశ్రమంలో తేమంతా ఎగిరిపోయాక నూనెను వడపోసి ఈ నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయసులో నెరిసిన జుట్టు సైతం నల్లబడుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. వెంట్రుకలు రాలిపోవటం ఆగిపోతాయి, కళ్ళకు కూడా బలం కలుగుతుంది. ఎందుకంటే దీనిలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నోరు పొక్కిపోవటం, నోట్లో కురుపులు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఈ ఆకుని ఒక 4 ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని నోట్లో పెట్టుకొని తింటే లోపల మొత్తం తగ్గిపోతాయి. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గొప్ప లక్షణాలు ఉన్న ఈ మొక్కని మీరు ఉపయోగించండి. తల వెంట్రుకలు రాలిపోవటాన్ని, తలలో ఉండ సుండ్రుని, అలాగే పేను కొరుకుడిని, ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడి మీరు ఆరోగ్యకరమైన మేలు పొందాలి అని కోరుకుంటూ ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.